గైస్ రీసెంట్గా మన నితిన్ అన్న అండ్ శ్రీలీల వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా వచ్చిన రాబిన్హుడ్ అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో రాబిన్హుడ్ ఏమో బాగా బలిసున్నోళ్ళ దగ్గర మనీని కొట్టేసి ఆ మనీని పేదవాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అయితే ఇలాంటి మైండ్ సెట్ని కలిగి ఉన్న మన రాబిన్హుడ్ ఏమో సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అయ్యి రుద్రకొండ అనే విలేజ్కి అయితే వెళ్తాడన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అసలు రాబిన్హుడ్ రుద్రకొండ విలేజ్కి ఎందుకు వెళ్తాడు, అలా వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ అండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో మన నితిన్ అన్న, వెన్నెల కిషోర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళ ముగ్గురు మధ్య వచ్చిన కామెడీ అయితే బాగా పండిందనే చెప్పాలండి. అండ్ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ వచ్చిన ఎమోషన్స్ కూడా పర్లేదు, బాగానే వర్కౌట్ అయ్యాయి. అలాగే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ పర్లేదండి, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు. లాస్ట్కి ఏంటంటే గైస్, ఇందులో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, బీజిఎం ఈ మూడు కూడా బాగానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ వెంకీ కుడుముల గారు రాసుకున్న స్టోరీ అండ్ తన స్క్రీన్ ప్లే ఈ రెండు రొటీన్గా ఉండడం వల్ల మూవీ అయితే బాగా ప్రిడిక్టబుల్గా రన్ అవుతుందండి. దీనికి తోడు ఇందులో మన వార్నర్ బై క్యామియో కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదనే చెప్పాలి. అండ్ ఈ మూవీకి మన జీవి ప్రకాష్ ఇచ్చిన సాంగ్స్ ఏం బాగాలేవు, ఓన్లీ అదిదా సర్ప్రైజ్ సాంగే బాగుంది అంటే దాన్ని స్క్రీన్పై కరెక్ట్గా డిస్ప్లే చేయలేదన్నమాట. లాస్ట్గా ఏంటంటే గైస్, సెకండ్ హాఫ్లోని కామెడీ చిరాకు తెప్పిస్తుందండి. క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా ఏం బాగాలేదు. అండ్ ఇందులోని విలన్స్ అయితే మరీ చిరాక్గా ఉంటారండి, ఊరికూరికినే అరుస్తూ ఉంటారు. వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ని ఇంకాస్త బెటర్గా డిజైన్ చేసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ రాబిన్హుడ్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ అండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.